సౌదీ అరేబియాతో పాకిస్తాన్ కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అదేమీ రుణ ఒప్పందం కాదు. రుణాల కోసం జామీనొచ్చే డీల్ అంతకన్నా కాదు. రెండు ముస్లిం దేశాలు కుదుర్చుకున్నది ఉమ్మడి రక్షణ ఒప్పందం. సింపుల్ గా చెప్పాలంటే నాటో తరహా ద్వైపాక్షిక ఒప్పందం. అంటే ఒక దేశంపై దాడి చేస్తే మరొక దేశంపై దాడి చేసినట్టే అన్నమాట. ఈ ఒప్పందంపై భారత్ స్పందించింది. దీని ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని ఢిల్లీ స్పష్టం చేసింది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఈ ఒప్పందం ఇప్పుడే ఎందుకు కుదుర్చుకున్నారు? పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి భారత్ను టార్గెట్ చేస్తాయా? లెట్స్ వాచ్. సౌదీ, పాక్ కలిసి ఇండియాపై దాడి చేస్తాయా? సౌదీ, పాక్ డిఫెన్స్ ఒప్పందం సీక్రెట్ ఏంటి? భారత్, సౌదీ సంబంధాలు చెడిపోయాయా? తాజాగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియాలో పర్యటించారు. పాక్ ప్రధానికి సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆతిథ్యమిచ్చాడు. ఈ సందర్భంగా షరీఫ్కు రియాద్ ఘన స్వాగతం పలికింది. పాకిస్తాన్ ప్రధాని వచ్చే విమానానికి F-15 యుద్ధ విమానాలతో ఎస్కాట్ నిర్వహించారు. ఆ తర్వాత సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఉమ్మడి రక్షణ ఒప్పందంపై పాకిస్తాన్ ప్రధాని, సౌదీ కింగ్ సంతకాలు చేశారు. అనంతరం ఇరువురు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అయితే ఇరు దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో ఏముంది? ప్రధానంగా ఇందులో రెండు అంశాలున్నాయి. మొదటి అంశం, పాకిస్తాన్, సౌదీ అరేబియా రక్షణ సహకారాన్ని మరింతగా పెంచుకుంటున్నాయి. బహుశా ఉమ్మడి సైనిక విన్యాసాలు, భద్రతా వనరులను పంచుకోవచ్చు. కానీ రెండో అంశమే అత్యంత కీలకమైంది. పాకిస్తాన్ ప్రకటన ఒకసారి చూద్దాం. ఒప్పందం ప్రకారం ఏ దేశంపై దాడి జరిగినా రెండు దేశాలపై దాడి జరిగినట్టుగా పరిగణిస్తామని పాకిస్తాన్ వెల్లడించింది. దీని అర్థం ఏంటంటే ఏ దేశమైనా సౌదీ అరేబియాపై దాడి చేస్తే ఆ దాడి పాకిస్తాన్ పైన చేసినట్టే. లేదంటే పాకిస్తాన్పై ఏ దేశమైనా దాడి చేస్తే ఆ దాడి సౌదీ అరేబియాపై జరిగినట్టే. ఏ దేశంపై దాడి జరిగినా రెండు దేశాలు కలిసి ఎదురుదాడి చేస్తాయి. ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య కుదిరిన ఉమ్మడి రక్షణ ఒప్పందం ఇదే. అయితే ఇదే చాలా సందేహాలను లేవనెత్తుతుంది. ఏ దేశమైనా దాడి చేస్తే పాకిస్తాన్, సౌదీ అరేబియా ఎదురుదాడిని ఎలా చేస్తాయి? మనందరికీ తెలిసిన అంశం ఏంటంటే పాకిస్తాన్ అణ్వస్త్రాలున్న దేశం. ఈ ఉగ్రదేశం ఫస్ట్ యూజ్ విధానాన్ని అనుసరిస్తోంది. దీని అర్థం సాంప్రదాయ యుద్ధంలో కూడా అణ్వస్త్రాలను ఉపయోగించేందుకు వెనుకాడని దేశం పాకిస్తాన్. సో రియాద్ను రక్షించేందుకు పాకిస్తాన్ తమ అణ్వాయుధాలను ఉపయోగిస్తుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే దీనికి సౌదీ అధికారులు తాజాగా సమాధానం ఇచ్చారు. అన్ని రకాల సైనిక విధానాలున్న సమగ్ర రక్షణ ఒప్పందంగా పేర్కొన్నారు. సో దీన్ని బట్టి చూస్తే అణ్వస్త్రాలు కూడా ఈ రెండు దేశాల ఒప్పందంలో ఉన్నాయన్నమాట. ఇదే మనల్ని రెండో సందేహం వద్దకు తీసుకెళ్తోంది. ఈ రెండు దేశాలు కలిసి భారత్ను లక్ష్యంగా చేసుకుంటాయా? దీనిపై భారత్ స్పందించింది. పాకిస్తాన్, సౌదీ చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ పరిణామం భారత జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేస్తామని స్పష్టం చేసింది. ఇక సింపుల్గా చెప్పాలంటే ఈ డీల్ గురించి భారత్కు తెలుసు. ఇలాంటి డీల్ సౌదీ చర్చిస్తున్నట్లు ముందే తెలుసుకుంది. ఇదే ఇక్కడ అసలైన స్టోరీ. బహుశా దీన్ని భారత నిఘా వర్గాలు తెలుసుకుని ఉండొచ్చు, లేదంటే సౌదీ అరేబియా ముందే భారత్కు సమాచారం ఇచ్చి ఉండొచ్చు. ఏదేమైనా పాక్, సౌదీకి మధ్య జరిగింది మాత్రం భారీ ఒప్పందం అనే చెప్పాలి. భారత్తో ఇబ్బందులు రాకుండా రియాద్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఢిల్లీ, రియాద్ మధ్య సంబంధాలు మరింత స్ట్రాంగ్గా మారుతున్నాయని సౌదీ అధికారులు చెబుతున్నారు. మరింత ముందుకు ఈ బంధాన్ని తీసుకెళ్లేందుకు రియాద్ సిద్ధంగా ఉందని కింగ్డమ్ వివరిస్తోంది. అంతేకాదు పాకిస్తాన్తో కుదిరిన ఒప్పందంతో ఏ దేశాన్ని తాము టార్గెట్ చేయడం లేదని సౌదీ వెల్లడించింది. రియాద్ చెప్పే మాట నిజంగానే నమ్మొచ్చా? నిజానికి ఈ డీల్తో సౌదీ అరేబియా వేరే దేశాలను టార్గెట్ చేసి ఉండొచ్చు. కానీ భారత్ను మాత్రం రియాద్ టార్గెట్ చేయదు. ఎందుకంటే సౌదీ అరేబియా, UAE, ఖతార్ వంటి గల్ఫ్ రాజ్యాలకు కొన్ని దశాబ్దాలుగా అగ్రదేశం అమెరికా రక్షణ కల్పించేది. ఈ దేశాల ప్రాంతీయ శత్రువుల నుంచి వాషింగ్టన్ కాపాడుతూ ఉండేది. సౌదీ, ఖతార్, UAEకి ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు ప్రాంతీయ శత్రువులు. గత కొన్నేళ్లుగా పశ్చిమ ఆసియా నుంచి అగ్రదేశం అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకుంటోంది. దీంతో ఆయా దేశాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ ఏడాది ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఈ నెల సెప్టెంబర్ 9న ఖతార్పై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ రెండు సందర్భాల్లో అమెరికా ఎందుకు దాడులకు దిగలేదు? కనీసం ఆ దాడులను అమెరికా అడ్డుకోలేదు. ఇజ్రాయెల్ విషయంలో అయితే అమెరికా మాట మాత్రంగానైనా విమర్శించలేదు.
ఈ ఏడాది పరిణామాలతో గల్ఫ్ రాజులు కలవరానికి గురయ్యారు. తమ దేశాలను అమెరికా రక్షించకపోతే పరిస్థితి ఏమిటి? ఒకవేళ తమను రక్షించే ఉద్దేశ్యం, ఆసక్తి అమెరికాకు లేకపోతే ఎలా అనే ప్రశ్నలు ఆందోళనకు గురిచేశాయి. ఇజ్రాయెల్ వద్ద ఉన్నట్టు అత్యాధునిక యుద్ధ విమానాలు గల్ఫ్ దేశాల వద్ద లేవు. ఇరాన్ వద్ద ఉన్నట్టుగా భారీ స్థాయిలో ఆయుధ నిల్వలు కూడా గల్ఫ్ రాజ్యాల వద్ద లేవు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ వైపు రియాద్ మొగ్గు చూపు ఉండొచ్చు. నిజానికి పాకిస్తాన్ ఒక డంప్ ట్రక్ అని ఆ దేశ సొంత ఆర్మీ చీఫ్ వెల్లడించాడు. తమ అణు గొడుగును సౌదీ అరేబియాకు విస్తరించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. అయితే ఇదేమీ కొత్త ఒప్పందం ఏం కాదు. ఆశ్చర్యం కలిగించేది అంతకన్నా కాదు. ఎందుకంటే ఇస్లామాబాద్కు రియాద్కు మధ్య సుదీర్ఘకాలంగా రక్షణ సంబంధాలున్నాయి. సౌదీ రాజ్యంలో పలుమార్లు పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించారు. అంతేకాదు సౌదీ బలగాలకు పాకిస్తాన్ శిక్షణ కూడా ఇస్తోంది. 1976 నుంచి సుమారు 8,000 మంది సౌదీ సైనికులకు శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే సౌదీ అరేబియాలో 100 మంది పాకిస్తాన్ సైనికులు ఉన్నారు. ఈ సమీకరణలు చాలా సింపుల్గా పాకిస్తాన్కు అవసరమైన రుణాలను రియాద్ ఇస్తోంది. పాకిస్తాన్కు అవసరమైన రుణాలను రియాద్ ఇస్తోంది. సౌదీకి అవసరమైన రక్షణను ఇస్లామాబాద్ కల్పిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు దేశాల మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం కుదిరింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ ఒప్పందాన్ని వక్రీకరిస్తోంది. భారత్కు లింక్ పెట్టి మాట్లాడుతోంది. తమపై దాడి చేస్తే భారత్ అంతు సౌదీ చూస్తుందన్నట్టుగా చెబుతోంది. నిజంగానే భారత్ అంతును సౌదీ అరేబియా చూస్తుందా? నిజానికి సౌదీ అరేబియాకి అత్యంత కీలకమైన భాగస్వామి భారత్. రియాద్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఢిల్లీ. రెండు దేశాల మధ్య $4,200 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. ఒకసారి పాకిస్తాన్ సౌదీ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పోల్చి చూద్దాం. రియాద్ ఇస్లామాబాద్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కేవలం $300 నుంచి $400 కోట్ల మాత్రమే. సో సౌదీ ఏ దేశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందో ఈ వాణిజ్యమే క్లారిటీగా చెప్తోంది. భారత్కు వ్యతిరేకంగా రియాద్ ఎలాంటి చర్యలు చేపట్టదు. బహుశా పాకిస్తాన్కు సౌదీ అరేబియా మాట సాయం చేయొచ్చు, కానీ మిలిటరీ పరంగా మాత్రం అస్సలు చేయదు. నిజానికి పాకిస్తాన్కు ఉమ్మడి రక్షణ ఒప్పందాలు కొత్తేమీ కాదు. ఒకసారి 20వ శతాబ్దానికి వెళ్దాం. 1955లో ఉమ్మడి రక్షణ కూటమిలోకి పాకిస్తాన్ చేరింది. ఈ కూటమిని అప్పట్లో సెంటో అని పిలిచారు. సెంటో అంటే సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ కూటమిలోకి పాకిస్తాన్తో పాటు తుర్కియే, ఇరాన్, బ్రిటన్ దేశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ కూటమికి అప్పట్లో అగ్రదేశం అమెరికా కూడా మద్దతు ఇచ్చింది. అయితే 1965 యుద్ధంలో, 1971 యుద్ధంలో పాకిస్తాన్ రక్షించేందుకు సెంటో వచ్చిందా? లేదు. ఆయా దేశాలు పాకిస్తాన్ వైపు కన్నెత్తైనా చూడలేదు. భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఏ దేశం కూడా ఆపలేకపోయింది. ఫ్యాక్ట్ ఏంటంటే ఉమ్మడి రక్షణ ఒప్పందం అనేది క్లిష్టమైన వ్యవహారం. ఇక సిద్ధాంతపరంగా మ్యూచువల్ డిఫెన్స్ డీల్స్ అద్భుతమైనవి, కానీ వాస్తవ రూపంలో మాత్రం ఇందులో చాలా అంశాలుంటాయి. అలా అని ప్రస్తుతం సౌదీ పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత్ విస్మరించడం లేదు. కానీ ఈ ఒప్పందం ఓ విషయాన్ని మాత్రం నిర్ధారిస్తోంది. పాకిస్తాన్ను గల్ఫ్ అరబ్ దేశాలు వదిలేయడం లేదు. ఆయా దేశాలు పాకిస్తాన్తో సంబంధాలను పెంచుకుంటున్నాయి. ఈ విషయాన్ని మాత్రం భారత్ సీరియస్గా తీసుకోవాల్సిందే.